గా ఉన్న కరోనా పేషెంట్ల ట్రీట్మెంట్ లో వాడుతున్న రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీన్ని క్యాష్ చేసుకుని కోట్లు కొల్లగొడుతున్నారు అక్రమార్కులు. బ్లాక్ మార్కెట్ లో 6 వైలెన్స్ ని లక్ష నుంచి 2 లక్షల రూపాయల దాకా అమ్ముకుంటున్నారు. కేంద్రం రేట్లు తగ్గించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ప్రైవేట్ ప్రభుత్వ హాస్పిటల్స్ లోనూ రెమ్డెసివిర్ షార్టేజ్ ఉంది. దీనిపై పూర్తి సమాచారం లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, ఓవర్ టు యు. రోజుకి రెమ్డెసివిర్ కొరత పెరుగుతుంది. సీరియస్ పేషెంట్లు సంఖ్య పెరుగుతుండటంతో వీటి మీద డిపెండ్ అవుతున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. మన దగ్గరే తయారవుతున్న కంపెనీలు ఉన్నప్పటికీ కూడా మన దగ్గరే షార్టేజ్ ఉన్న పరిస్థితులు చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి మెడియాక్స్ ఎండి గిరీష్ గారితో మాట్లాడదాం. ఫార్మా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ రెమ్డెసివిర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మార్కెట్ లో. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుందని చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు కొంతవరకు దొరికినా ఇప్పుడు ఇంకా షార్టేజ్ వచ్చింది. ఎందుకు ఇట్లా రోజు రోజుకి పరిస్థితి మారుతుంది? Overall from Maharashtra people are coming here. From Andhra stocks లేవండి ఇక్కడ వస్తున్నారు. ఏమైపోయింది, సడన్ గా హాస్పిటల్స్ లో ఫుల్ ఫ్లడ్డెడ్ అయిపోయింది. దే ఆర్ పానికింగ్ యాక్చువల్లీ. అన్ని బార్డర్స్ నుంచి ఇక్కడ వచ్చేసి ఫ్లడ్ అయిపోయారు. ఇది ఏమైపోయింది, దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రెడిక్ట్ ఎన్ని పేషెంట్స్ ఇన్ ఎ డే ఇన్ పేషెంట్ లో వస్తున్నారు చెప్పేసి అన్ని హాస్పిటల్స్ ఫుల్ అయింది. మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ even home quarantine with severe COVID, they are writing remdesivir. That has become a major issue. And production చూస్తే ఏమవుతోంది, స్టాక్స్ అది ఇక్కడికి తక్కువ అలొకేషన్లో అవుతా ఉన్నాయా, లేకపోతే మహారాష్ట్రకి ఎక్కువ పోతున్నాయా, నార్త్ సైడ్ ఎక్కువ పోతున్నాయా, అది వీఆర్ నాట్ ఏబుల్ టు నో. ఏమవుతుంది, ఇక్కడ మేము కూర్చోలేని పరిస్థితిలో ఉన్నాం. 24 hours కాల్స్ వస్తున్నాయి. కానీ there are so many patients who are really struggling andi. The outcome is they have to increase the production. సార్, అంటే ప్రొడక్షన్ పెంచాలని చెప్తున్నారు, కాకపోతే పెంచామని చెప్పి కంపెనీలు చెప్తున్నాయి. బయట చూస్తే పరిస్థితి బాగాలేదు. అంటే నిజంగానే అంత స్టాక్ లేదా, పక్క రాష్ట్రాలకు పోతున్నాయి అనుకోవచ్చా? అసలు మన దగ్గర ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎంత ప్రొడక్షన్ ఉంది? ప్రొడక్షన్ యాక్చువల్లీ దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. హెట్రో అండ్ డాక్టర్ రెడ్డీస్ అండ్ ఆల్. ఇప్పుడు డాక్టర్ రెడ్డీస్ ఏమైంది, ఇప్పుడు పౌడర్ ఫామ్ నుంచి లిక్విడ్ ఫామ్కి దే చేంజ్ చేశారండి. ఎందుకంటే ఇమీడియట్ దే కెన్ మ్యానుఫ్యాక్చర్ అండ్ కమ్ అవుట్. పీపుల్ ఆర్ ట్రయింగ్ ద లెవెల్ బెస్ట్. ఇక్కడ ఏమవుతోందంటే ఆ క్వాంటిటీ ఎంత మ్యానుఫ్యాక్చర్ అవుతోందో దట్ ఈస్ నాట్ ఎనఫ్ ఫర్ ఇండియన్ పాపులేషన్. ఇప్పుడు చూస్తున్నా టుడేస్ 5.5 lakhs ఈజ్ యాక్టివ్ కేసెస్. అట్లా డే బై డే యాక్టివ్ కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్. దెన్ ఐ డోంట్ నో వాట్ లెవెల్. ఇప్పుడు అన్ని 20 కంపెనీస్కి మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఇచ్చారు మొన్న. అన్ని కంపెనీస్ వస్తే కూడా హౌ ఇట్ విల్ విస్టాండ్ రా మెటీరియల్ అన్ని సైడ్ ఇది చాలా ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్. బట్ నెక్స్ట్ 10 days ఐ హోప్ అట్లీస్ట్ సంథింగ్ షుడ్ బి బెటర్ దాన్ ముందండి. అయితే మీరు ఇంతకు ముందు కరోనాకు ముందు కూడా రెమ్డెసివిర్ అమ్మేవాళ్ళు కదా, సో అప్పటికి ఇప్పటికి ఎలాంటి చేంజెస్ చూస్తున్నారంటే ఎంత పర్సెంటేజ్ సేల్స్ పెరిగాయి? సేల్స్ భయంకరం పైననే పోతా ఉంది. డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై లేదు. ఇంతకు ముందు డిమాండ్ కూడా ఓకే, సప్లై డిమాండ్ బోత్ ఈక్వల్ గానే ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే మా దగ్గర వాళ్ళు ఫోన్ చేసేసి సార్ బ్లాక్ లో తీసుకుంటాను, డబల్ త్రిబుల్ ప్రైస్ ఇస్తానంటారు. మనకి అది అన్ని ముందు నుంచే వీఆర్ ఛార్జింగ్ లెస్ దాన్ ఎంఆర్పి. 50% తక్కువలోనే ఇచ్చాం ఎంఆర్పి నుంచి. కానీ ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ పేషెంట్ ఈస్ టేకింగ్ ఇంటిలోనే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు. లైక్ డాక్టర్స్ వాళ్ళ వైఫ్ ని, ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ఇంటిలోనే ట్రీట్ చేస్తున్నారు. అట్లా ఉండినప్పుడు ఇది ఫార్మసీలో కూడా అవైలబుల్ ఉండాలి. ఓన్లీ కంపెనీలోనే అవైలబుల్ ఉండేసి ఓన్లీ హాస్పిటల్ పంపిస్తున్నారు. హాస్పిటల్ ఏమంటున్నారంటే 1 day ఫస్ట్ డోస్ ఇస్తున్నారు, సెకండ్ డోస్ నుంచి బయట కొనుక్కొని రండి అంటున్నారు. కన్ఫ్యూషన్ షుడ్ బి క్లియర్డ్. ఓన్లీ హాస్పిటల్స్ కి సప్లై చేయాలి. హాస్పిటల్లో లోడింగ్ డోస్ ఇచ్చేసి పేషెంట్ మీరు బయట పోయి తీసుకోండి అంటే ఎక్కడ పోతారు? నైదర్ ఫుల్ 6 course ఇచ్చేసి డిశ్చార్జ్ చేయాలి. ఇప్పుడు సో మెనీ పేషెంట్స్ ఇంట్లో తీసుకుంటున్నారు. డాక్టర్ హస్బెండ్ వైఫ్ డాక్టర్స్, వాళ్ళ వైఫ్కి వచ్చిందంటే ఇంట్లో ఇస్తున్నారు. ఇంటికి కూడా అడ్మిషన్ కావాలి కంపల్సరీ అంటే దట్ ఈస్ టోటలీ రాంగ్ వే ఆఫ్ డూయింగ్ ద
సినారియో అండి. అంటే కొంతమంది అంటే చాలా కంపెనీస్ ఆన్లైన్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని కొన్ని నెంబర్స్ కూడా ఇస్తున్నాయి కదా, అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న దొరకని పరిస్థితి కనిపిస్తుంది. అసలు మీకు ఒక్కొక్క కంపెనీ ఎన్ని సప్లై చేస్తుంది, వాటిలో మీరు జనరల్ పబ్లిక్ ఎంతమందికి ఇస్తున్నారు, హాస్పిటల్స్ కి ఎలా సప్లై చేస్తున్నారు? హాస్పిటల్స్ అంటే వీ హావ్ బీన్ అథరైజ్డ్ బై రెడ్డీస్, హెట్రో, కొన్ని హాస్పిటల్స్ అథరైజేషన్ మేమండి. మేము తీసుకొని ఇప్పుడు అపోలో అథరైజేషన్ మాకుంది. మేము తీసుకొని ఫుల్ క్వాంటిటీస్ రాడు. ఇప్పుడు 1000 ఇంజెక్షన్ ఆర్డర్ వస్తే 1000 లో ఒక 500 300 వస్తుంది. అదే 300 మేము హాస్పిటల్కి ఇచ్చేస్తాం. పేషెంట్స్ కి పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజన్ ఎట్లా ఉందంటే వాట్ ఎవర్ హాస్పిటల్స్ కే పోవాలి చెప్పేసి పేషెంట్స్ కి ఇవ్వకూడదు చెప్పేసి వీ హావ్ గాట్ ఇన్స్ట్రక్షన్స్. అక్కడ మేము ఇట్ ఈస్ బికమింగ్ వెరీ పానిక్. ఎందుకంటే చాలా పొలిటీషియన్స్, చాలా స్పోర్ట్స్ పర్సన్స్, ఎవ్రీబడి కాల్స్ అస్ బికాస్ అవర్ క్వాలిటీ ఈస్ నంబర్ 1, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాము. కానీ చెప్పలేం పరిస్థితిలో ఉన్నాం. సార్ మీరు చెప్పండి, బేసిక్ గా డిమాండ్ అండ్ సప్లై మధ్య గ్యాప్ ఎట్లా ఉంది, ఇది మళ్ళీ ఎన్ని రోజులు క్లియర్ అవ్వచ్చు అంటారు? అది ఏంటంటే నెక్స్ట్ 1 వీక్ పడుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు కరోనా ఒక స్లో పేస్ లో వెళ్ళేది. అందరూ ఏమనుకున్నారంటే నౌ ఇట్ హస్ గౌన్ ఫ్రమ్ ఇండియా, చాలా లైట్ తీసుకున్నారు. సో ప్రొడక్షన్ ఆల్సో దే హావ్ రెడ్యూస్. నౌ అగైన్ పేషెంట్ హస్ 3-4 times, ఇట్ ఈస్ నాట్ 3-4 times, ఈవెన్ 100 times గాన్ డబల్. దాని గురించి ఏంటంటే ప్రొడక్షన్ తగ్గింది. ప్రొడక్షన్ నుంచి తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కి రావడానికి కూడా టైం పడుతుంది. దానివల్ల కూడా పేషెంట్స్ సఫర్ అవుతున్నారు. మేము ఇట్లా ఇప్పుడు ఇవాళ 6 డోస్ కావాలంటే 6 vials, ఇవాళ కోసం మేము 2 ఇంజెక్షన్ ఇస్తున్నాము. మేము కూడా నెక్స్ట్ డే వస్తేనే సెకండ్ డోస్ ఇస్తున్నాము. ఇది వేరే పేషెంట్ కి 2 డోసెస్. ఇట్లా మేము ఒక రోజులో 5 పేషెంట్ కి ఆర్ 3 ఇంజెక్షన్ 6 ఇంజెక్షన్ 3 పేషెంట్ తో అడ్జస్ట్ చేస్తున్నాము. దీని తర్వాత 2 vials ఫస్ట్ డే డోసు, సెకండ్ డే నుంచి పేషెంట్ వచ్చి ఇక్కడే పడుకుంటున్నారు, కావాలి మాకు ఇవాళ సెకండ్ డోస్ కూడా కావాలి అని అంటున్నారు. మేము వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఫస్ట్ డే డోసు అడ్జస్ట్ చేసి అది 3 పేషెంట్ కి అడ్జస్ట్ చేస్తున్నాము. కానీ మా దగ్గరనే చాలా స్టాక్స్ తక్కువగా వస్తుంది. అంటే బేసిక్ గా మీ దగ్గర ఎంఆర్పి ప్రైస్ కే దొరుకుతున్నప్పటికీ మా కూడా దగ్గర బ్లాక్ MRP మార్కెట్ లో price లో మేము ఎప్పుడు 6 వైల్స్ కూడా 1,00,000 నుంచి 2 లక్షల వరకు అమ్ముతున్నారు. మరి బ్లాక్ మార్కెట్ లో ఎలా దొరుకుతుంది అంటారు ఇది? యాక్చువల్లీ ఇది అదర్ స్టేట్స్ నుంచి వస్తుంది. బ్లాక్ మార్కెట్ అంటే కొంచెం అదర్ స్టేట్స్ నుంచి కొంచెం మనం చెప్పలేం. ఒక పేషెంట్ కి 6 vials యూజ్ చేస్తున్నారో లేదో, 4 vials యూజ్ చేసి 2 vials హాస్పిటల్ నుంచి బయట వస్తుందేమో, అది కూడా ఒక ఇది ఉండొచ్చు. సో ఇట్లా ఏమవుతుందంటే అది బయట బ్లాక్ మార్కెట్ లో వస్తుంది. అదే ముఖ్యంగా చెప్పాలి అంటే గనక డిస్ట్రిబ్యూషన్స్ కంపెనీ దగ్గర పూర్తిగా షార్టేజ్ ఉంది, అలాగే ప్రొడక్షన్ కంపెనీల దగ్గర కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. కానీ బ్లాక్ మార్కెట్ లో మాత్రం 6 vials జస్ట్ 15,000 నుంచి 30,000 వరకు పలుకుతున్న ధరలు 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షలు కూడా పలుకుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. మరొక 10 days 20 days పాటు ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుందని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు చెప్తున్నాయి. కెమెరా పర్సన్ అశోక్ తో లక్ష్మి, విస్క్ న్యూస్, హైదరాబాద్.